सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ఓం. క్రిందటి వారం 7వ అధ్యాయం పూర్తి చేశాం. ఈరోజు దానికి సారాంశం చూస్తాం. 6 అధ్యాయాల తర్వాత భగవద్గీతలో 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు విషయం పూర్తిగా మారుతుంది. 6 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలు చెప్పిన విషయం వేరు, 7వ అధ్యాయం నుంచి చెప్పే విషయమే వేరు. 6వ అధ్యాయాల వరకు చెప్పినటువంటి సాధన వేరు, 6 అధ్యాయాల తర్వాత చెప్పబోయేటటువంటి సాధన వేరు. ఆ మొదటి 6 అధ్యాయాల్లో మనం చూసిన 3 విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది జీవస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాం. 2వ అధ్యాయం, 3, 4, 5 అధ్యాయాల్లో ఆత్మస్వరూపం ఏమిటి అని తెలుసుకున్నాం. ఆత్మ అంటే ఏమిటి, జీవుడు ఎవరు అని తెలుసుకున్నాం. తర్వాత ఆ ఆత్మ అనేటువంటిది శరీరం కాదు అని తెలుసుకున్నాం. మనస్సు కాదు, శరీరము కాదు, నువ్వు చూసేది ఏది ఆత్మ కాదు అని తెలుసుకున్నాం. రెండవ విషయం అక్కడ ఏం చూసామంటే పురుష ప్రయత్నం. మనిషి యొక్క ప్రయత్నం చాలా అవసరం. తలరాత నా విధి ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అనేటి మాటలు శాస్త్రం ఒప్పుకోదు. పూర్తిగా అన్నీ మన చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ ఏమంటారంటే నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అని అంటారు. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అని 6వ అధ్యాయంలో చూసాం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. అట్లని కృష్ణ పరమాత్మని ఎదురు ప్రశ్న వేయకూడదు. నన్ను నేను ఉద్ధరించుకునేటట్లయితే నువ్వెందుకయ్యా అని అడగకూడదు కృష్ణ పరమాత్మని కదా. నన్ను నేను ఉద్ధరించుకునేటట్లయితే నీకేం పని, నువ్వెందుకు, అసలు దేవుడు ఎందుకు? అప్పుడు భగవంతుడు అంటాడు, నా యొక్క బాధ్యత కూడా ఉన్నది, కానీ నువ్వు మాత్రం నీ బాధ్యత ఏమీ లేదని మాత్రం అనుకోవద్దు. నా బాధ్యత కూడా ఉన్నది, నేను పూర్తిగా లేదన్ను, అంతా నీ చేతుల్లో ఉన్నదని కూడా నేను చెప్పను. కానీ నువ్వు అన్నీ భగవంతుడే చూసుకుంటాడు, అంతా ఆయన చేతుల్లోనే ఉంది అని మాత్రం అనుకోవద్దు. అంతా భగవంతుడే చూసుకుంటాడు అని మాత్రం అనుకోవద్దు. అది అందుకే చెప్తున్నాను, అటువంటి ఆలోచన నువ్వు పెట్టుకోవాకు. కనుక పురుష ప్రయత్నం అనేది చాలా అవసరం. పురుష ప్రయత్నం అనేది చాలా అవసరం అని చెప్పారు. అది పురుష ప్రయత్నం అంటాం. దానికి సాధన ఏం చెప్పారు అంటే కర్మయోగమే సాధనం అన్నారు. కర్మయోగం అనే సాధనం చెప్పి పురుష ప్రయత్నాన్ని తప్పనిసరిగా నువ్వు ఉపయోగించుకోవాలని చెప్పారు 6 అధ్యాయాల్లో. 7వ అధ్యాయంలో ఇక్కడి నుంచి మళ్ళీ 3 విషయాలు చెప్తున్నారని తెలుసుకున్నాం. ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడంటే ఎవరు, భగవంతుడంటే ఎవరు అనే విషయానికి వచ్చాం 7వ అధ్యాయం నుంచి. రెండవ విషయం ఏం చెప్తున్నారు ఈ 6 అధ్యాయాల్లో? 7 నుంచి 12 అధ్యాయాల వరకు 3 విషయాలు తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకోబోతున్నాం. 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు ఈశ్వరుడు అంటే ఎవరు అంటే దేవుడు అంటే ఎవరు అని అర్థం. ఈశ్వరుడు అంటే శివుడని కాదు అర్థం. అక్కడ ఈశ్వరుడు అంటే భగవంతుడు, దేవుడు అంటారు. దేవుడు ఎవరు అసలు, ఆయన రూపం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి అనే విషయం మనం తెలుసుకుంటాం ఇప్పుడు 7 నుంచి 12 అధ్యాయాల వరకు. రెండో విషయం ఏమిటంటే ఉపాసనా యోగం అనే సాధన చెప్పబడింది. ఉపాసన యోగం, ధ్యానం, సగుణ ఈశ్వర ఉపాసన. భగవంతుణ్ణి ఒక రూపంలో ధ్యానించడం, ఒక రూపంలో భావించడం భగవంతుణ్ణి సగుణ ఈశ్వర ధ్యానం అంటాం. ఆ విషయాన్ని కూడా మనం చెప్పబోతున్నారు. మూడవ విషయం ఏమిటంటే ఈశ్వర అనుగ్రహం
ఈశ్వర అనుగ్రహానికి పాత్రులం కావాలి, ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి. ఈశ్వర అనుగ్రహం లేకుండా మన ప్రయత్నం మాత్రమే సహాయపడదు, మన ప్రయత్నంతో పాటు ఈశ్వర అనుగ్రహం. ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి ఈశ్వరుణ్ణి ఉపాసించు, ఈశ్వరుణ్ణి ధ్యానించు. అందుకని ఈశ్వర స్వరూపం మొదటి విషయం, ఈశ్వర ఉపాసన రెండవ విషయం. తర్వాత ఈ ఈశ్వర ఉపాసన చేయడానికి నువ్వు ఈశ్వర అనుగ్రహాన్ని పొందాలి, లేక ఈశ్వర అనుగ్రహం పొందడం కోసం ఈశ్వర ఉపాసన చేయి, అలా అయినా చెప్పుకోవచ్చు. ఈశ్వర అనుగ్రహం పొందడం కోసం ఈశ్వర ఉపాసన చెయ్యి అని అర్థం. ఈ మూడు విషయాలు చూస్తున్నాం మనం ఈ యొక్క మధ్యమ షట్కంలో. ఈ 7 నుంచి 12 అధ్యాయాల వరకు మధ్యమ షట్కం అంటారు. షట్కం అంటే 6 అధ్యాయాలు. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు అయితే 3 6లు 18, 6 అధ్యాయాలు ఒక షట్కం. షట్కం అంటే 6 అధ్యాయాలు కలిగినటువంటిది షట్కం అంటారు. ఎందులో అయితే 6 అధ్యాయాల కూడిక ఉంటుందో అది షట్కం. మొదటి షట్కం అయిపోయింది, రెండవ షట్కానికి వచ్చాం. ఈ రెండవ షట్కంలో మొదటి అధ్యాయం 7వ అధ్యాయం కనుక 7వ అధ్యాయం పూర్తి చేశాం. రెండవ షట్కంలో 2వ అధ్యాయానికి వెళుతున్నాం, అది 8వ అధ్యాయం అవుతుంది. కన్ఫ్యూజ్ చేయడం లేదు కదా. రెండవ షట్కంలో 7 నుంచి 12 అధ్యాయాలు కనుక రెండవ షట్కంలో మొదటి అధ్యాయం ఏది? 7వ అధ్యాయం కనుక 8వ అధ్యాయానికి మనం ప్రవేశిస్తాం వచ్చే వారం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయం సారాంశం ఈ 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1 నుంచి 3వ శ్లోకం వరకు ఏం చెప్పారు అంటే ఈ విషయాన్ని గురించి పరిచయం చేస్తున్నారు. ఈశ్వర స్వరూప విషయ పరిచయం, ఇంట్రొడక్షన్ అంటారు, ఉపోద్ఘాతం. 1 నుంచి 3 శ్లోకాల వరకు ఈశ్వర స్వరూప జ్ఞానం, జ్ఞాన విజ్ఞాన యోగం అని పేరు ఈ అధ్యాయానికి. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఈశ్వరుడి గురించి ఆయన రూపాన్ని గురించిన జ్ఞానం అయితే అది జ్ఞానం అని పేరు. సగుణ ఈశ్వర జ్ఞానం, జ్ఞానం అంటే రూపం కలిగినటువంటి కృష్ణ రామ ఆయన రూపం ఉంది కదా, ఆ రూపాన్ని తెలుసుకునే జ్ఞానం మామూలు జ్ఞానం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు పైలోకాల్లో ఉన్నాడు, ఆయన ఫలానా రూపంలో నేను పూజిస్తాను, ఇది జ్ఞానం. కానీ విజ్ఞానం అనేది నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఈ సగుణ ఈశ్వరుడి కంటే కూడా ఆయన అసలు నిజ స్వరూపం ఏమిటి అంటే నిర్గుణం బ్రహ్మ, పరాప్రకృతి. ఈ 7వ అధ్యాయంలో ఆ నిర్గుణ బ్రహ్మనే పరాప్రకృతి అని చెప్పబడింది. ఆ పరాప్రకృతి నిర్గుణం బ్రహ్మ జ్ఞానం విజ్ఞానం అనబడుతుంది. విజ్ఞానం కనుక జ్ఞాన విజ్ఞాన యోగ, సగుణ ఈశ్వర జ్ఞానం, నిర్గుణ ఈశ్వర జ్ఞానం, ఈ 2 కలిపితే జ్ఞాన విజ్ఞాన యోగ అని పేరు. తర్వాత ఈ విషయం చెప్పి కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానంని స్తుతి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప జ్ఞానం, విజ్ఞానం. ఇది అరుదుగా లభిస్తుంది మనుషులకి. బహూనాం జన్మనామంతే, ఎన్నెన్నో జన్మలు ఎత్తిన తర్వాతనే మనిషి ఈ జ్ఞానానికి వస్తాడు. అర్జున, ఇట్లాంటి అవకాశాన్ని వదులుకోవద్దు, ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందు అన్నాడు. ఆ జ్ఞాన స్తుతి చేశారన్నమాట కృష్ణ పరమాత్మ. తర్వాత 4 నుంచి 12వ శ్లోకం వరకు ముఖ్యమైన విషయం చెప్తారు. ముఖ్యమైన విషయం అంటే ఏంటి? ఈ అధ్యాయానికి ఏమిటి ముఖ్యం? అది జ్ఞాన విజ్ఞాన యోగం. దానికి ఈ శ్లోకాల్లో మనకు సమాధానం లభిస్తుంది. ఈశ్వరుడంటే ఎవరు, దేవుడంటే ఎవరు? ఈశ్వరుడిలో 2 అంశాలు ఉన్నాయని చెప్తారు కృష్ణ పరమాత్మ. ఈ 4 నుంచి 12 వరకు ఈశ్వరుడిలో 2 అంశాలు ఉన్నాయి. పరాప్రకృతి 1, అపరాప్రకృతి 2. ఈ 2 అంశాలు కలిస్తేనే ఈశ్వరుడు అని పేరు. 2 అంశాలు కలయిక, మిశ్రం, పరాప్రకృతి అపరాప్రకృతి. ఇప్పుడు ఈ పరాప్రకృతి అంటే ఏమిటి, అపరాప్రకృతి అంటే ఏమిటి తెలుసుకోవాలి మనం.
పరాప్రకృతి అపరాప్రకృతికి రెండు సామాన్య లక్షణాలు ఉన్నాయి. రెండు సామాన్య లక్షణాలు. పరాప్రకృతి అంటే స్పిరిట్ అంటారు. స్పిరిట్ ఇంగ్లీష్లో ఆత్మ అని అర్థం. పరాప్రకృతి చేతనం, చైతన్యం, ఆత్మ అంటారు పరాప్రకృతిని. అపరాప్రకృతినేమో మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ మ్యాటర్నే మాయా అంటాం. అపరాప్రకృతి అంటే మాయ, పరాప్రకృతి అంటే చైతన్యం. చైతన్యం బ్రహ్మ. ఈ సామాన్య లక్షణాలు ఏమిటి? రెండిటికి, బ్రహ్మకి పరాప్రకృతికి, మాయా అపరాప్రకృతికి అంటే రెండు అనాది, మొదలు లేదు వాటికి, ఆది లేదు. అనాది అంటే ఆది లేదు వాటికి, ఎప్పుడు ఉంటాయి. బ్రహ్మ పరాప్రకృతి, అపరాప్రకృతి మాయా ఎప్పుడు ఉంటాయి, ఆది లేదు, అనాది అని అర్థం. బిగినింగ్ లెస్ అంటారు ఇంగ్లీష్లో. బిగినింగ్ లెస్. అనాది చేతనతత్వం, అనాది మాయాతత్వం, రెండు అనాది. ఇది ఒక సామాన్య లక్షణం. రెండవ సామాన్య లక్షణం ఏమిటంటే ఈ యొక్క బ్రహ్మము ఎప్పుడు పుట్టలేదు, మాయ కూడా ఎప్పుడు పుట్టలేదు. పుట్టుక లేదు, రెండింటికి పుట్టుక లేదు. బ్రహ్మకి పుట్టుక లేదు, మాయకి పుట్టుక లేదు అని చెప్తూ ఈ బ్రహ్మము జగత్తుకు కారణం అన్నారు. ఈ పరాప్రకృతి జగత్తుకు కారణం, ఉపాదాన కారణం. ఈ పరాప్రకృతి బ్రహ్మము జగత్తుకి కారణం, ఈ సృష్టికి కారణం అని అర్థం. సృష్టి స్థితి లయ కారణం అని చెప్పబడింది. అందుకని భగవంతుణ్ణి ఒక వ్యక్తిగా చెప్పలే కృష్ణ పరమాత్మ. ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం గమనిస్తే ఎక్కడా కూడా భగవంతుడు అంటే ఒక రూపంగా, ఒక వ్యక్తిగా ఆయన చెప్పలే. అది మనం గమనించాలి. చాలా సునిశ్చితమైన బుద్ధి కావాలి దానికి. ఫలానా రూపం నేను అని ఆయన ఎక్కడా చెప్పలేదు. మరి ఏం చెప్పారు అంటే ఈ జగత్తు మొత్తానికి నేనే కారణం అని అన్నాడు, అంతే. ఆ నేనే కారణం అంటే ఏమిటి అంటే కారణం, జగత్తు కార్యం, నేనే ఈ జగత్తుగా వ్యక్తమైనాను, నేనే ఈ జగత్తుగా కనపడుతున్నాను. ఎలాగండి అర్థం చేసుకునేది? జగత్తుగా ఆయన కనపడడం ఏమిటి అని అన్నాడు. బంగారం ఆభరణాలుగా కనపడుతుందా లేదా? బంగారమే కదా ఆభరణంగా కనపడుతోంది. ఆభరణం కార్యం, దానికి కారణం బంగారం. ఆభరణం కార్యం అంటే ప్రోడక్ట్. ఎప్పుడు కారణం అన్నామో ఆయన వలన వచ్చినవన్నీ కార్యమైతే కార్యం కారణం లేకుండా ఉండదు. అది మనం గమనించాల్సింది అక్కడ. ఆభరణాలు బంగారం లేకుండా ఉండలేవు. ఆభరణాలు కార్యం, బంగారం కారణం లేకుండా విడిగా ఉండలేవు. అది అక్కడ విషయం, సూక్ష్మ విషయం. కనుక భగవంతుడు పరమాత్ముడు ఈ జగత్తుకి కారణమైతే ఈ జగత్తు ఏమవ్వాలి? కార్యం అవ్వాలి. కార్యం అనేది కారణం కంటే వేరుగా ఉండదు. కనుక అప్పుడు ఈ ప్రపంచం ఏమై ఉండాలి? భగవంతుడే అయి ఉండాలి. ఆభరణాలు బంగారమే అయి ఉన్నాయా లేదా? అక్కడ మాత్రం బాగా తల్లగా ఊపాం. బంగారం ఉంటేనే ఆభరణాలు ఉంటాయి, ఆభరణాలు అనేవి లేవు బంగారం కాకుండా అన్నాం. మరి భగవంతుడు కారణమైతే ఈ ప్రపంచం కార్యమైతే ఈ ప్రపంచం అనే కార్యం బ్రహ్మ అనే కారణం కంటే వేరుగా ఉంటుందా? ఉండదు. ఆభరణాలు బంగారం కంటే వేరు కాదు, బంగారమే ఆభరణాల రూపంలో కనపడుతుంది, సందేహం లేదు. శాస్త్రం అంటుంది బంగారం ఆభరణాల రూపంలో ఎంత చక్కగా అర్థం చేసుకున్నావో ఇక్కడ కూడా అంతే చక్కగా అర్థం చేసుకో. బుద్ధిమంతుడిగా ఏం అర్థం చేసుకోవాలి? భగవంతుడు కారణం కనుక, ప్రపంచం ఆయన యొక్క కార్యం కనుక భగవంతుడి కంటే ఈ ప్రపంచం వేరుగా ఉండడానికి వీల్లేదు. అప్పుడు ఈ ప్రపంచం ఏమిటి అంటే భగవంతుడే.
భగవంతుడే ప్రపంచ రూపంగా కనపడుతున్నాడు అని అర్థం. భగవంతుడే ప్రపంచ రూపంగా కనపడుతున్నాడు. ఇందాక రామ అవతారం, కృష్ణ అవతారం అంటే బాగానే అర్థం చేసుకుంటావు కదా. భగవంతుడు రామావతారంగా ఆవిర్భవించాడు, కృష్ణావతారంగా ఆవిర్భవించాడు, ప్రపంచావతారంగా ఆవిర్భవించాడు. ఏమిటి పెద్ద డిఫికల్ట్ అందులో? భగవంతుడే రాముడిగా కృష్ణుడిగా అంటున్నావు కదా. కృష్ణ పరమాత్మ అంటున్నారు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళు. ఏమిటది? భగవంతుడే ప్రపంచ అవతారంగా కనపడుతున్నాడు. ఇది విశ్వరూపావతారం, ప్రపంచమే ఆయన రూపం. ఇంకా వివరిస్తాను 11వ అధ్యాయంలో అంటున్నాను. ఇప్పుడు కొంచెం విను. విశ్వరూపం, ఆయన వ్యక్తమవుతున్నాడు, ప్రపంచం అంతా ఆయనే అని అన్నాడు. కనుక ఈ జగత్తు స్థితికి, ఈ జగత్తు సృష్టికి లయ, బంగారం నుంచి ఆభరణాలు వస్తాయి, బంగారం వల్లనే ఉంటున్నాయి, బంగారంలోకే వెళ్ళిపోతాయి. ఆభరణాలు కరిగిస్తే ఎక్కడికి పోతాయి? బంగారంలోకి వెళ్ళిపోతాయి. 100% 100 మార్క్స్ వస్తాయి మనకు. బంగారం గురించి, ఆభరణాల గురించి రాయమంటే ఎస్సే 100 మార్క్స్. అదేవిధంగా బ్రహ్మ నుంచే ప్రపంచం వచ్చింది, బ్రహ్మ వలనే ఉంటున్నది, బ్రహ్మలోకే వెళ్ళిపోతుంది. అది అర్థం అక్కడ. సరే, ఇప్పుడు దేవుడు కారణం, ప్రపంచం కార్యమైతే ప్రపంచం వేరుగా ఉండలేదు దేవుడి కంటే అన్నారు. చిన్న ఉదాహరణ, నీరు ఉంది చూడండి. నీరు ఆవిరిగా కనపడుతుంది, ఐసుగా కనపడుతుంది, బుడగలుగా కనపడుతుంది. అనేక రూపాల్లో ఉన్నా కూడా అది నీరని తెలుసుకుంటున్నావా లేదా? నీరని గుర్తుంటున్నదా లేదా? అదేవిధంగా ఈ ప్రపంచం అంతా చూసి భగవంతుడే అనుకో. పాట మాత్రం పాడతారు. ఏం పాట? అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా కృష్ణమయం, అంతా రామమయం అని పాడుతుంటారు కదా. అదేవిధంగా అంతా భగవన్మయం, అంతా భగవన్మయం. ఊరికే లిప్ మూమెంట్గా పాడితే ఏం ప్రయోజనం? అవునా? లిప్ సర్వీస్ అంటారు దాన్ని. అంతా లిప్ సర్వీస్ అండి. ఊరికే అట్లా పాడకూడదు. అంతా భగవన్మయం అయితే ఏ విధంగా భగవన్మయం తెలుసుకోవాలి. ఏమన్నా పసిపిల్లలమా లిప్ మూమెంట్ చేయడానికి? లైఫ్ లాంగ్ మనకు బుద్ధి అంటూ ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు, దాన్ని ఉపయోగించాలి. కనుక అర్జున, ఈ ప్రపంచం నా యొక్క అవతారం అని చెప్పి, ఇప్పుడు ఇంకొక విషయం గ్రహించాలి. రామదర్శనం కావాలంటే తపస్సు చేయాలి. త్యాగరాజు చేసినట్లుగా భద్రాచల రామదాసు ఎంత కష్టపడ్డారు రాముని దర్శనం కోసం. కృష్ణ దర్శనం కావాలంటే మీరాబాయి ఎంత కష్టపడింది. ఎంత కష్టపడితే, ఎంత తపస్సు చేస్తే వాళ్ళకి ఆ రూప దర్శనం జరిగింది. కానీ ఈ ప్రపంచ అవతార దర్శనం కావాలంటే ఏం తపస్సు చేయాలండి? రామదర్శనం కావాలంటే కష్టపడాలి, తపస్సు చేయాలి. ఇంకా రాలేదని చెప్పి కష్టపడాలి. అదే కృష్ణ దర్శనం అయినా సరే. కానీ ప్రపంచమే భగవంతు అవతారం అయితే, ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడే మనకు భగవంతుడిని చూస్తున్నట్లే అయితే, నేను భగవంతుని చూడటానికి ఏ తపస్సు చేయాలి? కళ్ళు తెరిస్తే, కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా. ఒక సినిమా పాట ఏదో ఉంది, కన్నులు తెరిచినా నీవాయే, కన్నులు మూసినా నీవాయే. అక్కడ హీరో హీరోయిన్. కన్నులు తెరిచినా, ఇప్పుడు భగవంతుడి కోసం మనం పాడాలి ఆ పాట. కన్నులు తెరిచినా నీవాయే, కన్నులు మూసినా నీవాయే. అంత భగవంతుడి మయం. సరే, కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే, నువ్వు నాయన ఈ జగత్తంతా కూడా భగవన్మయం అని తెలుసుకో, ప్రపంచ రూపంగా ఉందని తెలుసుకో అన్నారు. సరే, తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పరాప్రకృతి అపరాప్రకృతిని ఎట్లా తెలుసుకోవాలి? భగవన్మయం అన్నాం, భగవంతుడు అంటే మిశ్రం అని చెప్పాం, పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పాం. అప్పుడు ఏమంటే 24 క్యారెట్ బంగారం ఎక్కడ దొరుకుతుందా? 100% పర్ఫెక్ట్ గోల్డ్ దొరకదు. ఏది 100% పర్ఫెక్ట్ది దొరకదు ప్రపంచంలో కదా. కల్తీ లేకుండా ఏది దొరకదు, మిక్స్డ్ కొంచెం ఉంటుంది.
అదేవిధంగా ఈ ప్రపంచం మనం చూస్తున్నామంటే దీంట్లో మాయా మిక్స్చర్ ఉంది. మాయా మిక్స్చర్. పరమార్థానంద స్వామి అంటుంటారు, ఏ మాయా మిక్స్చర్ అంటే ఏమిటో తెలుసా? ఎక్కడైతే వెరైటీ ఉంటుందో, ఎక్కడైతే బ్యూటీ ఉంటుందో, ఎక్కడైతే నావెల్టీ ఉంటుందో, ఎక్కడైతే స్టెబిలిటీ ఉండదో అది మాయా అన్నారు. స్టెబిలిటీ ఉండదు, వెరైటీగా ఉంటుంది. రకరకాల రంగులు, రకరకాల రుచులు, రకరకాల మనుషులు, రకరకాల పదార్థాలు రకరకాలుగా ఉంటాయి మాయ. కనుక నీకు కనపడేదంతా కూడా అపరా ప్రకృతి. భగవంతుడంటే మిశ్రమని చెప్పాం, భగవంతుడే ఈ ప్రపంచంగా కనపడుతున్నాడని చెప్పాం. అప్పుడు ప్రపంచంలో కూడా మిశ్రం ఉండాలి కదా. బంగారం చైన్ చెయ్యాలంటే ప్యూర్ బంగారాన్ని చేయలేవు. వాడు ఏం చేస్తాడు? బంగారం కంసాలి వాడు ఏం కలుపుతాడు? కాపర్ కలుపుతాడు. కాపర్ కలిపితేనే మెల్ట్ అయ్యి బాగా చక్కగా ఒక్కొక్కసారి ఎర్ర కనపడుతుంది గొలుసు. ఏమిటి అంటే కాపర్ ఎక్కువ కలిపాడని అర్థం. అట్లాగే ప్యూర్ బ్రహ్మన్, శుద్ధ బ్రహ్మము, నిర్గుణం బ్రహ్మం ప్రపంచంగా మారలేడు. ఆయన మాయాశక్తి కాపర్ కలపాలన్నమాట. కాపర్ లాంటి మాయాశక్తిని కలిస్తేనే మిశ్రం ఈ జగత్ అన్నాం. అవునా? మరి కారణ గుణా కార్యే వర్తంతే. బంగారం మెరుస్తూ ఉంటుంది, ఆభరణం కూడా మెరుస్తూ ఉంటుంది. అవునా? బంగారం మెరుస్తూ ఉంటుంది, ఆభరణం మెరుస్తుంది. ఎందుకంటే బంగారం లక్షణాలే కదా ఉంటాయి ఆభరణంలో. అదేవిధంగా ఈ భగవంతుడు పరాప్రకృతి, ఈశ్వరుడు, ఆయనలో అపరాప్రకృతి ఉన్నది. ఆయనే కదా ఈ జగత్తుకి కారణమైతే ఆయన మిశ్రం కనుక జగత్తు కూడా మిశ్రం. అంతా మిక్చర్. మనం ఎక్స్పర్ట్స్, మిక్చర్ తినడంలో ఎక్స్పర్ట్స్. ఈ ప్రపంచం అంతా కూడా మిక్చరేనయ్యా. ఈ ప్రపంచం అంతా మిక్చరే. ఏం మిక్చరు? బూందీ మిక్చర్ కాదు, చైతన్యం మాయా మిక్స్చర్. పరాప్రకృతి అపరాప్రకృతి మిక్స్చర్, మిశ్రం. అప్పుడు ఇప్పుడు మనం మిక్స్చర్ తింటూ ఉంటే బూందీ, క్యాష్యూ అవన్నీ వేరుశనగపప్పు అన్నీ వేరుగా తీస్తాం, తెలుస్తుంది మనకు. ఇక్కడ ఏమిటయ్యా మిక్సర్ అంటావు, ఏం కనపట్టలేదే మిక్సర్ అన్నాడు. నేను చెప్తా విను. నీకు కనపడేదంతా కూడా అపరాప్రకృతి. నీకు అనుభవానికి వస్తున్నది, నువ్వు తెలుసుకుంటున్నది, అదంతా కూడా అపరాప్రకృతి. తెలుసుకునేవాడు, అనుభవించేవాడు పరాప్రకృతి. అర్థం చేసుకో. నీకు కనిపించేదంతా కూడా, అనుభవానికి వచ్చేదంతా కూడా, నువ్వు తెలుసుకునేదంతా కూడా, నీకు తెలియబడేదంతా కూడా అపరాప్రకృతి అని తెలుసుకో. తెలుసుకునేవాడెవడైతే ఉన్నాడో, ఎవరు తెలుసుకుంటున్నారో, ఎవరు అనుభవిస్తున్నారో, ఎవరు అన్ని చూస్తున్నాడో వాడు పరాప్రకృతి. అర్థమైందా? సరే, నేను పరాప్రకృతి, ఈ ప్రపంచం అంతా అపరాప్రకృతి. అట్లా వదిలిపెట్టాను నిన్ను. నువ్వు శరీరాన్ని కూడా తెలుసుకుంటున్నావు కదా. శరీరాన్ని కూడా తెలుసుకుంటున్నావా లేదా? తెలుసుకుంటున్నానండి, 2 గంటలు కూర్చున్నప్పుడే కాళ్ళు నిప్పులు పుడుతున్నాయి, తెలుసుకుంటున్నాను. కనుక శరీరం కూడా అపరాప్రకృతి. శరీరం నీకు అనుభవానికి వస్తున్నది కదా. కనుక నువ్వు శరీరాన్ని తెలుసుకునేవాడివి పరాప్రకృతి. శరీరం నీ చేత తెలుసుకొనబడుతున్నది కనుక, నువ్వు తెలుసుకుంటున్నావు కనుక అది అపరాప్రకృతి. అబ్బా కష్టం అండి. అవును నాయన, నువ్వు తెలుసుకునేవంతా అపరాప్రకృతి. ఇంకా ఏమన్నా ఉందండి అపరాప్రకృతి? ఉన్నది. మనస్సు కూడా అపరాప్రకృతే. ఆనందంగా ఉన్నది మనస్సుని తెలుసుకుంటున్నావు కదా, కోపంగా ఉన్నది మనస్సుని తెలుసుకుంటున్నావు కదా. కోపంగా ఉన్న మనస్సుని, ఆనందంగా ఉన్న మనస్సుని, ప్రేమతో ఉన్న మనస్సుని నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? కనుక తెలుసుకుంటున్నానయ్యా. అయితే ఏమిటి? కనుక నీ చేత తెలుసుకొనబడుతున్నది కనుక అది కూడా అపరాప్రకృతే అన్నారు. మనస్సు కూడా అపరాప్రకృతి. కనుక ఇప్పుడు ఎన్ని అపరాప్రకృతులైనాయి? ఒకరే అపరాప్రకృతి. ప్రపంచం, శరీరం,
మనస్సు. ఒక్క పరాప్రకృతి, 3 అపరాప్రకృతులే. ఒక అపరాప్రకృతి 3గా కనపడుతున్నది, 3గా తెలుసుకుంటున్నాం. తెలుసుకునేవాడు ఒక్కడే, తెలుసుకునేబడేవి అనేకం. తెలుసుకునేవాడు చేతనమైతే తెలుసుకొనబడేది అచేతనం, జడం. ఇవి అసాధారణ లక్షణాలు. పరాప్రకృతికి అపరాప్రకృతికి ఇందాక అనాది, రెండింటికి పుట్టుక లేదని చెప్పాను. ఇప్పుడు తేడాలు ఉన్నాయని తెలుసుకోవాలి. పరాప్రకృతికి మార్పు ఉండదు, నిర్వికారం, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. నేను మారను, శరీరం మారుతూ ఉంటుంది, మనస్సు మారుతూ ఉంటుంది, ప్రపంచం మారుతూ ఉంటుంది. అపరాప్రకృతి శరీరం, మనస్సు, ప్రపంచం మారుతూ ఉంటుంది. నేను మారను. నేను నిర్గుణం స్వరూపం. నాకు గుణం లేదు, సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమో గుణం లేదు. కానీ ఈ మనస్సుకి, ఈ శరీరం, ఈ ప్రపంచం 3 గుణాలతో ఉన్నది సగుణం. సగుణం. నేను తెలుసుకునేవాడిని ఏకం, ఒక్కడినే. కానీ తెలుసుకొనబడేవి అనేకం. అనేకం. ఇవన్నీ భేదాలు మనం తెలుసుకోవాలి. కనుక నిర్వికారం, సవికారం, నిర్గుణం, సగుణం, చేతనం, అచేతనం. ఈ భేదాలు తెలుసుకున్న తర్వాత ఏం చెప్తున్నారంటే 4 నుంచి 12 వరకు ఈ విషయం చెప్పి, ఈశ్వరుడంటే మిక్సర్ అని చెప్పి, ఆయనే ఈ కారణం అని చెప్పి, ఈ జగత్తును తెలుసుకునేవాడు పరాప్రకృతి అని, తెలుసుకోబడేదంతా అపరాప్రకృతి అని చెప్పిన తర్వాత ఇప్పుడు 13 నుంచి 19వ శ్లోకం వరకు మరి ఇంత విషయాన్ని ఎందుకు తెలుసుకోవడం లేదు, ఇటువంటి విషయాన్ని అని అంటే అందరూ మోహంలో పడిపోయినారు. ఈ అపరాప్రకృతి అట్రాక్షన్గా ఉంటుంది, అందుకని పరాప్రకృతి మీద దృష్టి లేదు వాళ్ళకి. సంసార మోహంలో పడిపోయినారు. సంసారానికి కారణం చెప్తున్నారు ఇక్కడ. సంసార కారణం, సంసార పరిహార. సంసారం అంటే ఏమిటండి అన్నారు. సంసారం మహాసాగరం, అది ఒక మిన్సారం అంటారు తమిళంలో. మిన్సారం అంటే ఎలక్ట్రిక్ షాక్ లాగా అనమాట. సంసారం అసారం. సంసారం అంటే ఏం లేదు. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో అక్కడ సంసారం ఉన్నట్లు. ఎక్కడైతే ఆందోళన, దిగులు, చింత, భయం ఇవి ఉంటాయో ఈజ్ ఈక్వల్ టు సంసార. అంతే. ఎక్కడైతే దిగులు, చింత, భయము, ఆందోళన ఉంటుందో అక్కడ సంసారం ఉన్నట్లు. ఎవరిలో ఉంటే వాడు సంసారి, అంతే కదా. ధనం ఉన్నవాడు ధనవంతుడు, దుఃఖం ఉన్నవాడు దుఃఖి, ఆందోళన ఉన్నవాడు, భయం ఉన్నవాడు సంసారి. సంసారమునందున్నవాడు సంసారి. సంసారం అస్య అస్తి ఇది సంసారి. సంసారం ఎవరికైతే ఉన్నదో వాడు సంసారి. సంసారం ఎవరికైతే ఉన్నదో అంటే దుఃఖం ఎవరికైతే ఉన్నదో, భయం ఎవరికైతే ఉన్నదో, ఆందోళన ఎవరికైతే ఉన్నదో, దిగులు, చింత ఎవరికైతే ఉన్నదో వాళ్ళు సంసారులు అని అర్థం. సంసారి బహువచనం అయితే సంసారులు. ఓకే. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అంటే, ఈ సంసారం అనేటువంటిది ఎందుకు వస్తుంది ఈ బాధ అంటే, మనిషి ఈ అపరాప్రకృతి ఉంది చూసావా, ఈ ప్రపంచం చూసేది, ఈ శరీరం, మనస్సు, దాని మీదనే దృష్టి పెడతాడు మనిషి. యోగక్షేమం. యోగక్షేమం అంటే లేని దాన్ని సంపాదించుకోవడం అనేది యోగం, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం క్షేమం. క్షేమం అంటారు దాన్ని. అంటే మొదట స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తాడు. ఆఫీసులో పనిచేసి, ఈ ఆఫీసులో పనిచేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పేర్లు సంపాదించి, ప్రఖ్యాతి సంపాదించి స్టేటస్ సంపాదిస్తాడు. మళ్ళీ స్టేటస్ని మెయింటైన్ చేయాలి కదా, దాన్ని స్టేటస్ కో అంటారు. మెయింటైన్ చేయాలి కదా, లేకపోతే కష్టం. అందుకని స్టేటస్ వచ్చే వరకు చేసే ప్రయత్నం యోగం. స్టేటస్ వచ్చిన తర్వాత దాన్ని రక్షించుకోవడానికి కోసం చేసే ప్రయత్నం క్షేమం. యోగక్షేమం అంటారు దాన్ని. అర్థమైందా? అందరు యోగక్షేమాల కోసమే పాటుపడుతున్నారు కానీ
అసలు ఈ యోగక్షేమాలు ఎవరి కోసం రా అనేది ఆలోచించడంలే. ఆవిడ గొంతు చించుకొని చెప్తున్నా కూడా స్వామిని గారు 17 సంవత్సరాల నుంచి వింటున్నారంటున్నారే కానీ ఈ 6 వికారాలు ఉన్నాయి ఈ యొక్క ప్రపంచానికి, శరీరానికి, మనస్సుకి 6 వికారాలు ఉన్నాయి. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఈ నశించే దానికోసం, వికారం పొందేదానికోసం మనిషి దానికోసం ప్రయత్నం చేస్తున్నాడే కానీ నశించనిది, వికారం చెందనిది సత్యమైన స్వరూపాన్ని తానుగా గ్రహించడంలా. అందుకే సంసారంలో పడిపోతున్నాడు. ఆయన ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అర్జున, ఈ 3 గుణాలతో ఉన్నటువంటి నామరూపాలు ఉన్నాయి చూసారా? ఈ శరీరం, మనస్సు, బుద్ధి, పిల్లలు, సంసారం, ఇవన్నీ కూడా ప్రపంచం చూసి త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్, మొత్తం ప్రపంచం, ఒకడు కాదు ఇద్దరు కాదు, సర్వమిదం మోహితం, మోహంలో పడిపోయినారు. అందులో సుఖం వస్తుందని, ఆనందం వస్తుందని భ్రమలో పడ్డారు. ఆ భ్రమ వలన ఏమైంది? న అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. నేను ఈ గుణాల కంటే అతీతుడైన నన్ను వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఏభ్యః పరం అవ్యయం, నాకు 6 వికారాలు లేవు, నాకు మరణం లేదు, జన్మ లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, ఇవి ఏమీ లేని నన్ను తెలుసుకోకుండా ఈ జననం, మరణం, వ్యాధి, రోగం, ముసలితనం అన్నీ ఉన్నటువంటి ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నారు వీళ్ళు. నేను ఎంత చెప్పినా వినడం లేదు, ఏం చేసేది, నాకు చాలా దిగులుగా ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నా అభిజానాత్, నన్ను కాకపోతే ఇంకా నేను యాక్షన్ చేసి చెప్పాలి. కృష్ణుడు అట్లా చేయడు పాపం. నన్ను తెలుసుకోవట్లేదురా, ఏం చేస్తాం వీళ్ళందరూ నన్ను తెలుసుకోకుండా నా అపరా ప్రకృతిని పట్టుకొని వేళ్లాడుతున్నారు. అపరా ప్రకృతిని పట్టుకొని వేళ్లాడుతున్నారంటే కనపడే శరీరం, కనపడే ప్రపంచం, అనుభవానికి వస్తున్న ఈ మనస్సు, ఇది సత్యం అనుకుంటున్నారు అపరా ప్రకృతిని. ఈ మిక్సర్లో ఒక భాగాన్ని మాత్రమే చూసుకుంటే రెండో భాగం ఏమవుతుంది? ఆహారం తీసుకుంటే 2 వైపులకు వెళ్ళాలా లేదా? ఒకవైపుకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎలిఫెంటియాసిస్ లాగా అవుతుంది కాలు. ఎనర్జీ ఈ లెఫ్ట్ లెగ్కి కూడా వెళ్ళాలా లేదా? అప్పుడే సరిగ్గా నిలబడతాం కదా. ఈవెన్గా ఉండాలా లేదా? ఈవెన్గా లేకపోతే ఏమవుతుందంటే రావణాసురుడిలాగా 5 తలకాయలు ఇటువైపు, 4 తలకాయలు ఇటువైపు, మధ్యలో ఒక తలకాయ ఇటువైపు బెండ్ అవుతూ ఉంటుంది. అది రావణాసురుడి క్యారెక్టర్. ఎందుకు అట్లా పెట్టారో తెలుసా? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? 10 తలకాయలు ఉన్నాయంటే ఎంత తప్పు, అది బ్యాలెన్స్ సరిగ్గా లేదు కదా. మొత్తం 10 అండి, మధ్యలో ఒకటి ఉంటుంది సెంటర్లో ఒకటి ఉంటే ఇటు ఎన్ని ఉండాలి? ఇటు 5, ఇటు ఎన్ని ఉండాలి? 4. అప్పుడు 5 వైపు ఉన్నప్పుడు బెండ్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అది రావణాసురుడి క్యారెక్టర్. 10 తలకాయలు సింబాలిక్గా ఏం చెప్తుందంటే ఇన్బ్యాలెన్స్డ్ పర్సన్కి అది చిహ్నం. అదేవిధంగా మన దుఃఖం కూడా ఇన్బ్యాలెన్స్ అని అర్థం. దుఃఖం ఉన్నదా? అవును, సంసారం వైపు వంగావని అర్థం. ఆందోళన ఉన్నదా? దిగులు, చింత ఉన్నదా? పరాప్రకృతిని మర్చిపోయి అపరాప్రకృతి వైపు వంగిపోయినాం మనం. అందుకని ఆ వంగడం వలన ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, దిగులు లేకపోయినా సరే ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నా దిగులు. అది ఉన్నప్పుడు కూడా దిగులు పడుతుంటాం. దయానంద స్వామీజీ ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటారు. ఏమిటంటే కోకోకోలా తాగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆనందంగా తాగొచ్చు కదా, కింద చూస్తుంటాడు, బాటిల్ కింద చూస్తుంటాడు. ఆ స్ట్రా పెట్టి తాగుతూ హాయిగా ఆనందించవచ్చు కదా. ఆ కింద చూసి ఉర్రుని శబ్దం వస్తుంది స్ట్రాలో నుంచి, గాలి అయిపోయిందే అని. ఏం ఆనందించావు? తాగుతున్నంతసేపు కూడా అయిపోతుందేమో అని దిగులు పడ్డావు కదా. అదండి లక్షణం, అపరా ప్రకృతి లక్షణం. అమ్మాయి చూస్తుందో లేదో, అబ్బాయి చూస్తాడో లేదో, కోడలు ఏమంటుందేమో, ఇంకా కోడలే రాలేదు, కోడలు వస్తే ఎట్లా చూస్తుందో ఏమో, ఇట్లాంటి అన్నీ ఆలోచించి మనిషి దిగులు పడుతూనే ఉంటాడు ఎప్పుడు అంటున్నారు కృష్ణ పరమాత్మ. నన్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. భక్తులు ఉన్నారు, నా భక్తులు. ఎట్లాంటి భక్తులు ఉన్నారు?
చెప్తారు ఆయన. జ్ఞానం అనేది గొప్పదని చెప్పి 4వ అధ్యాయంలోనే చెప్పాను కానీ అక్కడ ఏమైనా విన్నారా సరిగ్గా? క్లాసులకు వస్తే కదా, నేను ఊరికి జోక్ చేస్తున్నాను. కనుక నాకు చాలా భక్తి ఉంది అంటాడు. ఏం భక్తిరా అన్నాడు. బిజినెస్ భక్తి. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తభక్తులు ఎక్కువ మంది, అర్థార్థి భక్తులు. క్రైసిస్ భక్తులు, బిజినెస్ భక్తులు. క్రైసిస్ ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు భగవంతుడిని తలుచుకొని మరి ఎంత భక్తుడైపోతాడో, తర్వాత మర్చిపోతారు. అర్థార్థి భక్తులు, బిజినెస్ భక్తులు ధనం సేకు, తర్వాత ఏం చేస్తారు? మర్చిపోతారు. అదేదో చెప్తారు తెలుగులో, నది దాటిన తర్వాత, పడవ దాటిన తర్వాత తెప్పను తగలబెట్టినట్టు దాటేశాం కదా, ఏరు దాటిన తర్వాత తెప్పను తగలబెట్టాట. తెప్పతోనే కదా వెళ్ళావు, ఆ తెప్పను విసిరి పారేస్తాట. అట్లాగే లోకం అంతా అంతే. దేవుణ్ణి తెప్పలాగా ఉపయోగించుకొని అవసరం వచ్చినంతసేపు ఉపయోగించుకుంటారు. ఆ పని జరిగేటప్పుడు నమస్కారాలు, ఒకటే నమస్కారాలు. పని అయిపోయిన తర్వాత అటు చూడరు. లోకంలో మనుషులతో కూడా అంతే కదా. మనకు బాగా పనులు కావాలంటే, మా అబ్బాయికి బాగా చదువు రావాలి, మా అబ్బాయికి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి ఇంకా పెళ్ళి అయింది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇవన్నీ కావాలి అంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళి, సన్యాసుల దగ్గరికి వెళ్ళి, స్వామినుల దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసి మరీ అన్నీ అయిపోయినాయి, పిల్లలు పుట్టేశారు, మనవరాళ్ళు పుట్టారు, అందరూ అయిపోయినారండి. ఆ స్వామిని ఎక్కడున్నారు అనే స్థితికి వస్తారు. దేవుణ్ణి అంతే. వాళ్ళ పని అయ్యే వరకే దేవుడైనా కానీ మహాత్ములైనా కానీ వాళ్ళ చుట్టూ తిరుగుతారమ్మా. ఏం తిరుగుతారో తిరుగుతారు. వీళ్ళు ఎవరంటారు? అర్థార్థి, ఆర్తభక్తులు. వాళ్ళ పని అయ్యే వరకు బాగా అవసరానికి ఏ అండకి ఆ గొడుగు పడుతూ ఉంటారన్నమాట వాళ్ళు. కానీ జిజ్ఞాసు భక్తుడు కూడా అంతే. దేవుడు నేర్చుకోవాలి, చూడాలని ప్రయత్నం. జ్ఞాని భక్తుడే నాకు ప్రియమైన వాడు అర్జున. నన్ను వేరుగా చూడడు, నాకంటే వేరుగా ఏది అడగడు, నేనే కావాలి, నన్నే ఆత్మగా తెలుసుకొని ఉన్నాడు. నాకు జ్ఞాని అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ కూడా మంచివాళ్లే, పర్వాలేదు. కానీ ఏమిటి ఇంకా? కానీ అంటే ఈ జ్ఞాని మాత్రం నాకు చాలా ప్రియుడు అని చెప్పారు. తేషాం జ్ఞాని నిత్యయుక్త. వాళ్ళందరి మధ్యలో జ్ఞాని చాలా గొప్పవాడు అన్నాడు. సరే, అయితే ఏమిటయ్యా అంటే ఏముంది? ఈ విధంగా చెప్తూ కృష్ణ పరమాత్మ చివరికి ఎప్పుడో నన్ను అర్థార్థి భక్తులుగా పూజిస్తూ ఎప్పటికో నన్ను తెలుసుకోవడానికి వాళ్ళు వస్తారు, ఎప్పటికైనా వస్తారు. ఎక్కడికి పోతారు రాక? ఇంకా ఏదో భక్తిలో ఉన్నారు నయం. అసలు నాస్తికుడు అయ్యేదానికంటే సకామ భక్తి, అకామ భక్తి కంటే కూడా సకామ భక్తి మంచిది. కనుక 20వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు సకామ భక్తి గురించి చెప్తున్నారు. పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అందరూ జిజ్ఞాసు భక్తులు, జ్ఞాని భక్తులు కాలేరు. అందుకని ఏమవుతారు వాళ్ళు ముందంటే అందరూ సకామ భక్తులే. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ప్రమోషన్ వచ్చిందిగా ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా దీనికి అంతు లేదు మనిషికి. అన్నీ వచ్చినాయి. మా అబ్బాయికి ఇల్లు ఎప్పుడు కొనిపెట్టాలి, నీకు ఇల్లు కొనిపెట్టుకున్నావు కదా, అబ్బాయికి ఇల్లు కావాలి, అబ్బాయికి నాన్ స్టాప్ కోరికలు అనేవి ఆగవు కదా ఎక్కడ, నాన్ స్టాప్ అన్నమాట, పెరుగుతూనే ఉంటాయి లైఫ్ లాంగ్. అలా పెరిగి 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 మనిషికి సకామ భక్తి దాని ప్లస్ పాయింట్, దానికి ఒక ప్లస్ పాయింట్ ఉంది సకామ భక్తి వల్ల. మంచిదే, ఎందుకంటే సకామ భక్తి లేకుండా నిష్కామ భక్తికి రాలేవు, నిష్కామ భక్తి లేకుండా సకామ భక్తి సంపూర్ణం కాదు. వితౌట్ సకామ భక్తి నిష్కామ భక్తి ఈజ్ ఇంపాసిబుల్. వితౌట్ నిష్కామ భక్తి సకామ భక్తి ఈజ్ ఇన్కంప్లీట్. ఏమండి, సకామ భక్తి అంటే ఏమిటి, నిష్కామ భక్తి అంటే ఏమిటి? ఒకటే సకామ సకామ నిష్కామ నిష్కామ అంటారు, ఏమీ లేదు. సకామ అంటే ఏముంది? భగవంతుణ్ణి నాకు ఇది కావాలి, నేను నీకు ఇది ఇస్తాను, ఇన్ రిటర్న్ ఏమి ఇస్తాడట? వెంట్రుకలు ఇస్తాడు. అక్కడికి పోయి తిరుపతి బాలాజీకి పోయి వెంట్రుకలు ఇస్తాడట.
లేకపోతే సంపాదించిన దాంట్లో కొంత దానం చేస్తాను, నీకు ఇది ఇస్తాను, బిజినెస్ బార్గెనింగ్ ఇట్లా చేస్తాడు. ఇది సకామ భక్తి. మనసులో ఏదో ఒకటి పెట్టుకొని ఇది నెరవేరే వరకు నాకు ఈ భగవంతుడి సహాయం కావాలి అని భక్తితో దేవుడి దగ్గరికి వెళితే దాన్ని సకామ భక్తి అంటారు. కామంతో అంటే నాకు ఇది కావాలి అని కోరికతో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే సకామ భక్తి అంటారు. ఏం ప్రార్థన చేస్తున్నాం? భగవంతుడు తప్ప అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. నా కోసం చేస్తాను, మా వారి కోసం చేస్తాను, లేదా మా భార్య కోసం చేస్తాను, మా పిల్లల కోసం చేస్తాను, వీటన్నిటి కోసం చేస్తూనే ఉంటాను. ఇది సకామ భక్తి. కానీ కొంతమంది భక్తులు నిష్కామ భక్తులు ఉంటారు. ఏమీ కోరుకోరు, తమ కోసం ఏం కోరుకోరు, పిల్లల కోసం ఏమి కోరుకోరు, ఎవరి కోసం ఏమీ అడగరు. ఎందుకనంటే ఆయన ఏదిస్తే అది చాలు, నాకు భగవంతుడు ఇచ్చిందే నాకు చాలు, నేనేమి కోరుకోను. మరి భగవంతుడిని పూజిస్తామంటే పూజిస్తాను, భగవంతుడి కోసం పూజిస్తాను, కానీ భగవంతుడిని ధనం కోసం పూజించను. భగవంతుడి కోసం పూజిస్తానని కానీ భగవంతుడిని నాకు ఏదో కావాలని పూజించను. దాన్ని నిష్కామ భక్తి అంటారు. కనుక నిష్కామ భక్తికి చిన్నగా వస్తాడు సకామ భక్తి నుంచి. అది 20 నుంచి 26 శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ చెప్పారు. కాకపోతే ఏమిటంటే డార్కర్ సైడ్ ఆఫ్ ద సకామ భక్తి, మనం ఎన్ని కోరుకున్నా ఎన్ని వచ్చినా అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అవన్నీ చంచలం. భగవంతుడిని ఏమి కోరుకున్నా ఆయన ఏమి ఇచ్చినా అవన్నీ చంచలం, కొద్ది కాలమే ఉంటాయి. ఆరోగ్యం అడగండి, కొంతకాలమే. ఏది అడిగినా సరే తాత్కాలికమే, అనిత్యం, అన్నీ అనిత్యమే. అది ఆ సకామ భక్తిలో ఉన్నటువంటి లోపం. పోనీ కోరుకున్న తర్వాత కూడా, వచ్చిన తర్వాత కూడా ఇంకొంచెం ఇది బాగుండేది ఇట్లా వస్తే తృప్తి ఉండదు, మనిషికి తృప్తి ఉండదు, అతృప్తి ఉంటూనే ఉంటుంది సకామ భక్తిలో కూడా. మీరు మిస్ యూనివర్స్ని వెళ్ళి అడగండి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు సంతోషంగా ఉందా అంటే, ఏం సంతోషం, ముసలితనం వస్తుందేమోనని బాధ అన్న. ఏం సంతోషం? మీరు ఎవరినన్నా అడగండి, బాగా ధనం ఉంది కదా నీకు ఆనందంగా ఉందా? ఏం ఆనందం, పిల్లలు చెప్పిన మాట వింటలేదు, అయిపోయింది బాధ. చాలా ధనం ఉంది కదా, అన్నీ తింటున్నావు అంటే, ఏం తింటాను, బ్లడ్ ప్రెషరు, షుగరు, ఉప్పు తినొద్దన్నారు డాక్టరు, తీపి తినొద్దన్నారు, ఇంకేం తింటావు? ఏమీ తినలేవు, బాధ. అన్ని సకామ. ఇవన్నీ అడిగావుగా భగవంతుణ్ణి, ధనం అడిగావు, ఇల్లు వాకిలు అడిగావు. ఇల్లు పోని బాగుందా, ఆనందంగా ఉన్నావంటే, ఏమి ఇల్లులే, ఆ పక్క వాళ్ళు అన్నీ వండుతుంటారు, రకరకాలు వండుతుంటారు, నాకు అస్సలు పడదు, ఈ పక్క వాళ్ళు ప్రాబ్లం. మరి దేనివల్ల ఆనందంగా ఉన్నావంటే అంతే, సకామ భక్తి వలన నువ్వు పొందేవన్నిటి కూడా దోషాలతో ఉన్నాయి. తృప్తి ఉండదు. ఎన్నన్నా కొను, ఎన్నన్నా సంపాదించు, ఎంతన్నా రాని, తృప్తి ఉండదు. ఇంకాస్త వస్తే బాగుండు, ఇంకాస్త వస్తే బాగుండు, తృప్తి లేదు మనిషికి. అది దానివల్ల మనిషికి దిగులు, చింత ఉంటూనే ఉంటుంది. తర్వాత 27 నుంచి 30 వరకు కృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక పురోభివృద్ధి పొందాలి అంటే నిష్కామ భక్తి కారణం. నిష్కామ భక్తి వస్తేనే మనిషికి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. సకామ భక్తుడు ఎప్పుడు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎదగలేడు. కనుక జీవిత ప్రథమ భాగంలో సకామ భక్తి ఉన్నప్పటికీ కూడా జీవితాంతం సకామ భక్తుడిగా ఉండొద్దు. అన్ని భగవంతుడు ఇచ్చాడు, ఎదిగాం, భగవంతుడు ఇచ్చిన వరకు ఇచ్చాడు, పిల్లలు ఎదిగారు, వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు. కానీ ఇప్పుడైనా నిష్కామ భక్తుడిగా రావచ్చుగా. నిష్కామ భక్తుడిగా భగవంతుడిని అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్స్ గివింగ్గా ఆయనకు నమస్కారం చేయి. గుడికి వెళ్ళి అన్నీ ఇచ్చావు, నాకు మంచి పిల్లల్ని ఇచ్చావు, చదువు ఇచ్చావు, వాళ్ళు సెటిల్ అయిపోయినారు, నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని వెళుతున్నావా గుడికి? అట్లా వెళ్ళు, దేవుడికి పూజ చేయి, థ్యాంక్స్ గివింగ్గా పూజ చేయి. నువ్వు అన్నీ ఇచ్చావు, నాకు చాలా సంతోషం, మా అబ్బాయికి పిల్లలు పుట్టారు, అందరూ వాళ్ళంతా సెటిల్ అయిపోయినారు, బాగా సెటిల్ అయిపోయినారు, చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదా. అన్నీ ఇచ్చావు, కానీ ఏమిటి, ఎక్కడో ఏదో ఉంది లోపల ఇంకా.
కనుక నిష్కామ భక్తుడిగా మారాలి. మారినప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మనుషులం. అది 27 నుంచి 30 వరకు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు నువ్వు నిష్కామ భక్తుడి కావాలి అని కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇలా చెప్తూ చివరికి కొన్ని విషయాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ నిష్కామ భక్తితో నన్ను తెలుసుకుంటారో వాళ్ళకి 6 విషయాలు తెలుస్తాయి అంటున్నారు. ఎవరైతే సకామ భక్తి నుంచి ఎదిగి నిష్కామ భక్తుడు అవుతాడో ముందు మన మనస్సుని మనం అబ్జర్వ్ చేయాలి. మనస్సు ఎలా ఆలోచిస్తున్నది, ఏమి ఆలోచిస్తున్నది. మంచి ఆలోచనలు మనసులో రావాలి, మంచి సంకల్పాలు రావాలి మనస్సులో. మనస్సులో ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కల్మషం ఇవన్నీ లేకుండా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మనస్సులో ప్రతి క్షణం నీ మనస్సుని గమనిస్తూ ఉన్నావు అంటే నువ్వు చేసేది తపస్సు. ఒక మాట పొరపాటున కూడా అవతల వాళ్ళని బాధ పెట్టడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, నిందించడం కానీ ఇట్లాంటివన్నీ ఏమి లేనటువంటి మనస్సు. అవతల వాళ్ళని నిందించడం, అవతల వాళ్ళని దూషించడం, అవతల వాళ్ళ మీద తక్కువగా చూడటం, ఇటువంటి భావనయే రాకుండా నీ మనస్సు ఉన్నదాన్ని గమనిస్తూ ఉండు ప్రతి క్షణం. అలా చేస్తూ ఉంటే అది నిష్కామ భక్తి వలనే వస్తుంది, కానీ లేకపోతే రాదు. భగవంతుడి కోసం పూజించు, భగవంతుడిని ఆరాధించు. అప్పుడు నీకు ఆ మనస్సుని గమనించే శక్తి భగవంతుడు ఇస్తాడు నీకు. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు గురుప్రాప్తి, జ్ఞానప్రాప్తి, శాంతి దొరుకుతుంది. ముందు తృప్తి, శాంతి, ఆనందం. అంతేకాని నీకు ధనము, పిల్లలు ఇవన్నీ ఉన్నా కూడా ఆనందం, శాంతి లేకపోతే ఏం ప్రయోజనం? కనుక నీకు శాంతి కావాలా, ధనం కావాలా చెప్పు. ఇప్పుడు శాంతి కావాలి ముందు కోరుకుంటాం, కానీ ధనం కాదు ముందు కోరుకునేది. ప్రతి వాళ్ళు శాంతి కావాలని కోరుకుంటారు. సంతోషం అంటే తృప్తి, తృప్తి, శాంతి, సంతోషం ఇవి కావాలని కోరుకుంటాం మనసు. ధనం వచ్చింది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ సుఖం, శాంతి లేకపోతే ఏం ప్రయోజనం? కనుక ఇప్పుడు మనం భగవంతుడిని ఏం అడగాలి చెప్పండి మీరే? సుఖశాంతిని ఇవ్వని కోరుకోవాలి. సుఖశాంతి కోసం మనం కోరుకుంటే ఆయన అన్నీ ఇస్తాడు. మనం అది మాత్రం వదిలిపెట్టి అన్నీ అడుగుతాం. పిల్లల్ని ఇవ్వు, ఇల్లు ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు, ధనం ఇవ్వు, అవన్నీ వస్తాయి, కానీ ఈ రెండు రావు. ఎందుకంటే మనం అడగలేదు. ఎట్లా వస్తాయి? అడిగితే కదా. సుఖము, శాంతి అడిగామనుకోండి అందరిని ఇస్తాడు మొత్తాన్ని. ఈ తెలివితేటలు లేవు మనకు, ఎంత పెద్ద తెలివిగలవాడిని అనుకుంటాడు. అలా గనక తెలుసుకొని ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, నా పరాప్రకృతి, నా నిర్గుణ స్వరూపాన్ని, ఈ యొక్క ఆత్మతత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఏమేమి తెలుస్తాయిట? కర్మ అంటే ఏమిటి తెలుస్తుంది. కర్మ, 2 బ్రహ్మ, 3 అధ్యాత్మం, 4 అధిభూతం, 5 అధిదైవం, 6 అధియజ్ఞం. ఈ 6 తెలుస్తాయి వాళ్ళకి. అంతేకాదు ఎక్స్ట్రా బోనస్ టాపిక్ కూడా చెప్తారు కృష్ణ పరమాత్మ. మరణకాలంలో, మరణ సమయంలో నన్ను ఎట్లా తలుచుకోవాలో కూడా నేను మార్గం చెప్తాను. అంతిమ కాలంలో, మరణకాలంలో, మరణం ఆసన్నమయ్యే ముందు నన్ను తలుచుకునే మార్గం కూడా చెప్తాను నేను. వాళ్ళు నన్నే తలుచుకుంటారు, నన్నే పొందుతారన్నాడు. అర్జునుడికి కర్మ అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి నాకు చెప్పు ముందు, వాళ్ళు తెలుసుకుంటారు సంగతి, సరి నాకు చెప్పు అని చెప్పి కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం అని 8వ అధ్యాయం మొదలవుతుంది అర్జునుడి ప్రశ్నతో. కృష్ణ పరమాత్మ నెక్స్ట్ అధ్యాయం చెప్పాలని ఉంది ఆయనకి లోపల. కనుక ఏం చెప్పకపోతే ఏమవుతుంది? అర్జునుడు వెళ్ళిపోతాడు కదా. అందుకని అర్జునుడికి ఏదో ఒక ప్రశ్న వేసేటట్లుగా ఆ విషయాలు చెప్పారనుకో, కర్మ, బ్రహ్మ, యజ్ఞం, అధిదైవం, అధిభూతం, అధ్యాత్మం ఏమిటో గడగడగడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ అవేమిటో నాకు చెప్పు నాయన. చెప్తాను, వచ్చే వారం రా, వచ్చే వారం నీకు అన్నీ చెప్తాను వివరంగా అన్నారు. అది 8వ అధ్యాయం రాబోతున్నది. ఇంతటితో
7వ అధ్యాయం పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.